ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా పేరొందిన కరీంనగర్ ఇప్పుడు అదే పార్టీకి ఆందోళన కలిగించే కేంద్రంగా మారుతోంది. పివి నరసింహారావు నుంచి జీవన్ రెడ్డి వరకు ఉద్దండ నాయకులను చూసిన ఈ నేలలో ఇప్పుడు కాంగ్రెస్ బలహీన పడుతోంది అన్న చర్చ జోరుగా సాగుతోంది. అధికారంలో ఉండి 3 మంత్రులు 2 విప్లు ఉన్న ఎస్ఐఆర్ ప్రక్రియలో పార్టీ కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు మేయర్ పదవిని కోల్పోవడం, ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం కాంగ్రెస్ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ కు కరీంనగర్ అంటే అజేయమైన కోట. పివి నరసింహారావు, ఎం సత్యనారాయణరావు, చొక్కారావు, రత్నాకర్ రావు, జీవన్ రెడ్డి వంటి దిగ్గజ నాయకులతో కాంగ్రెస్ కు ఈ ప్రాంతం బలమైన అడ్డాగా నిలిచింది. కానీ కాలం మారింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ కరీంనగర్ లో తన పట్టు కోల్పోతుందన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతోంది. ఒకప్పుడు కార్యకర్తలతో కలకలలాడిన కాంగ్రెస్ ఇప్పుడు నిస్తేజంగా కనిపిస్తోందని స్థానిక నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కరీంనగర్ జిల్లా నుంచే 3 మంత్రులు 2 విప్లు ఉన్నారు. అయినా ఓటర్ల నమోదు ప్రక్రియ అయిన ఎస్ఐఆర్ లో కాంగ్రెస్ చురుగ్గా వ్యవహరించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ మాత్రం తమ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చి ప్రతి పోలింగ్ కేంద్రంలో చురుకుగా పనిచేస్తుంటే కాంగ్రెస్ ఏజెంట్లు మాత్రం ఎక్కడా కనిపించడం లేదని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఎన్నికల సమయంలో అత్యంత కీలకమైన ఎస్ఐఆర్ ప్రక్రియను కాంగ్రెస్ తేలిగ్గా తీసుకుంటుందన్న అభిప్రాయం బలపడుతోంది. కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిన ప్రతి అంశాన్ని ప్రత్యర్థి పార్టీలు అవకాశంగా మార్చుకుంటున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ క్రమంగా కరీంనగర్ లో బలమైన రాజకీయ శక్తులుగా ఎదుగుతున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఆత్మ పరిశీలన చేసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల చేతికొచ్చిన కరీంనగర్ మేయర్ పదవిని కూడా కాంగ్రెస్ కోల్పోవడం పార్టీ బలహీనతకు నిదర్శనంగా మారింది. అంతేకాదు, డంప్ యార్డ్ దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, కేబుల్ బ్రిడ్జ్ మరమ్మతులు ఆలస్యం అవుతున్నా, ఒక్క భారీ వర్షానికే నగరం నీట మునిగిపోతున్నా అధికార పార్టీ స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ సిటీ హోదా దక్కించుకున్న కరీంనగర్ పై అధికార కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. కానీ అభివృద్ధి పనుల్లో ఆశించిన వేగం కనిపించడం లేదన్న చర్చ జరుగుతోంది. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆలస్యం, స్థానిక నాయకత్వంలో సమన్వయం లేకపోవటం పార్టీ బలహీనతకు కారణమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కరీంనగర్ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కూడా పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. 3-4 వర్గాలుగా నాయకులు విడిపోయారని కార్యకర్తలే చెబుతున్నారు. మంత్రులు జిల్లా పర్యటనలకు దూరంగా ఉండటం, వచ్చినా కొద్దిసేపు సమీక్షలు నిర్వహించి వెళ్లిపోవడం, జిల్లా అధ్యక్షుడి పాత్ర కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం పార్టీ క్యాడర్ను నిరాశకు గురిచేస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే ఎన్నికల్లో కూడా కరీంనగర్ లో ప్రధాన పోటీ బీజేపీ, బీఆర్ఎస్ మధ్య జరిగే అవకాశం ఉందన్న చర్చ ఇప్పటికే మొదలైపోయింది. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా నిలిచిన కరీంనగర్ తో ఇప్పుడు ఆ పార్టీ బంధం ఇడుపు కాగితమేనా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.